ఇక ఏపీ రాజకీయాల్లోకి వస్తే రేపు వైసీపీ ఇన్ఛార్జీల మరో జాబితా. ఇక ఇదే చివరి జాబితా అనుకుంటున్నారు. సో అది విడుదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అసెంబ్లీ ఎంపీ స్థానాల తుది జాబితాపై కసరత్తు చేస్తున్నారు. మొదటి జాబితాలో 11 మంది ఇన్ఛార్జీలను ప్రకటించారు. ఇక 27 మందితో రెండో జాబితాను ప్రకటించింది వైసీపీ. మరిక మూడో జాబితాలో ఎంత సంఖ్య ఉంటుంది, ఎవరి స్థానాలు తారుమారవుతాయి, ఎవరు కొత్త వాళ్ళు వస్తారు, ఇదే ఇక ఉత్కంఠ రేపుతోన్న అంశం. ఎమ్మెల్యేలు ఎంపీలతో ఈ మేరకు మాట్లాడింది పార్టీ అధిష్టానం. సామాజిక సమీకరణాలు, గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా ఏలూరు, గుంటూరు, కర్నూలు ఎంపీ స్థానాలు, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, ఇటు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని అసెంబ్లీ స్థానాలపై కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. రైట్, ఇక ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్ వచ్చింది. ఇక థర్డ్ లిస్ట్ ఇదే చివరి లిస్ట్ అంటున్నారు. ఇది రాబోతోంది. మరి ఇందులో కొత్త ఇన్ఛార్జులు ఎవరుంటారో, ఎన్ని పేర్లు తారుమారవుతాయి, దీనికి సంబంధించిన టెన్షన్ అయితే అందరికీ ఉంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ హసీనా అందిస్తారు. హసీనా, రేపే రావచ్చా ఫైనల్ లిస్ట్? ఈసారి ఏమనుకుంటున్నారు లిస్ట్ గురించి? ఎలాంటి చర్చ నడుస్తోంది? ఇప్పటి వరకు మనకు వచ్చిన సమాచారం ప్రకారం పార్టీ వర్గాలు, పార్టీలోని పెద్దలు ఇస్తున్న సమాచారం రేపు మరో లిస్టు రాబోతుందని చెప్తున్నారు. అయితే ఇందులో 10 నుంచి 15 మంది వరకు నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేల లిస్ట్ని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అలాగే కర్నూలు, గుంటూరు, ఏలూరు ఎంపీ స్థానాలకు కూడా క్యాండిడేట్ని ప్రకటించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓవరాల్గా ఇప్పటివరకు మనం చూసుకుంటే ఫస్ట్ లిస్టులో 11 మందిని పేర్లు అనౌన్స్ చేయగా, సెకండ్ లిస్టు 27 మెంబర్స్ని అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఫైనల్ లిస్ట్ అని చెప్తున్నారు. అంటే పండగకి ముందే లిస్ట్ ఇవ్వాలని చెప్పి అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే మనం చూసుకుంటే అటు రాయదుర్గం ఎమ్మెల్యే, ఇప్పటికీ పార్టీలో సీటు లేని వాళ్ళు ఒకవేళ మనం చూసుకుంటే మంగళగిరి ఎమ్మెల్యే ఆల్రెడీ రాజీనామా చేశారు, ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు నిన్న ఫ్రైడే రోజు కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం ఎమ్మెల్యే కూడా పార్టీకి రాజీనామా గుడ్ బై చెప్తున్నట్టు ఆయన కూడా ప్రకటించారు. అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికీ పార్టీకి రాజీనామా చేశారు. సో మిగతా వాళ్ళందరూ కూడా మనం చూసుకుంటే కొంతమందిని అధిష్టానం బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అవి కొంచెం 100% వాళ్ళకి రిజల్ట్ ఇస్తున్న నేపథ్యంలో అయితే మిగతా వాళ్ళు అసంతృప్తిగా ఉన్న వాళ్ళు మాత్రం పార్టీని వీడి వెళ్తున్నారు, ఇండిపెండెంట్గా పోటీ చేస్తామంటున్నారు. ఇక గుంటూరు ఎంపీ స్థానంలో కూడా కాస్త డిస్టర్బెన్స్ ఉందని మనం చెప్పొచ్చు. దానికి సంబంధించి కూడా ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఒక ఫైనల్ అయ్యేసి ఈ రేపటి లోపల ఒక మరో లిస్ట్ ఇవ్వడానికి అయితే అధిష్టానం సిద్ధమవుతుంది. ఇక ఇప్పటివరకు టచ్ చేయని జిల్లాలు కొన్ని ఉన్నాయి. శ్రీకాకుళము, విజయనగరం, అలాగే చిత్తూరు జిల్లాలకు సంబంధించిన అక్కడ కూడా క్యాండిడేట్స్ని మార్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పుడు క్యాంపు కార్యాలయానికి ఆల్రెడీ ఎమ్మెల్యేలు రావడం మొదలుపెట్టారు. చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు కూడా రావడం జరిగింది. సో ఒక్కొక్కరుగా ఈరోజు మధ్యాహ్నం కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఉన్నాయి. సో ఫైనల్ లిస్ట్ రేపు సాయంత్రం లోపల విడుదలయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది.